హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు చెంగిచెర్లలో ఉన్న రాధికా నగర్లో G+2 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాము. ఇది 25 ఫీట్తోని 189 ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు G+2తోని అయి ఉన్నది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోరు మనకు 2 కార్లు పార్కింగ్ వచ్చే విధంగా ఉండి మరియు 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ వేయడం జరిగింది. ఈ సింగిల్ బెడ్రూమ్ యొక్క పోర్షన్ యొక్క రెంట్ ప్రజెంట్గా 10,000 వస్తున్నది. ఇది సంపు చాలా స్పేసెస్గా సంపు ఇచ్చారు. పక్కన బోర్ కూడా ఉంది. బోర్లో కూడా ఫుల్ వాటర్ మనకు అవైలబుల్ ఉన్నాయి. పక్కన గల్లీ చూస్తున్నాము. ఇదే 2 సింగిల్ బెడ్రూమ్స్ అండి. ఈ పక్కన మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాము టోటల్గా మనకు టైల్స్ వర్క్ ఉన్నది. అప్ టు స్లాబ్ ఏరియా వరకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టైల్స్ వర్క్ జరిగింది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ఇది ఈ స్టెప్స్ కూడా గ్రానైట్ అండ్ స్టీల్ రేలింగ్ వేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ ఏరియా, మెయిన్ డోర్ ముందట బాల్కనీ ఏరియా. సో మనకు అది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇది మెయిన్ డోర్ యొక్క ఎంట్రన్స్ మనకు ఇండియన్ టేక్ వాడి చాలా నీట్గా వర్క్ వేయించుకున్నారు. సో మెయిన్ డోర్లో నుంచి మనము హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్లో కంటే ముందు జస్ట్ వెయిటింగ్ రూము, మనకు ఒక చిన్న వెయిటింగ్ రూమ్ లాగా ఉన్నది. ఇప్పుడు మనము వెయిటింగ్ రూమ్లో నుంచి టోటల్ హాల్ చూస్తున్నాము. హాల్లో మనకు ఏ విధంగా పెయింట్స్ ఉన్నది, కబోర్డ్స్ ఏ విధంగా ఉన్నది అన్నీ చూస్తున్నాము. ఇవి మీకు అనిపిస్తుంది ఒక వాల్కు ఒక డిఫరెంట్ స్టైల్తోని డిఫరెంట్ లుక్తోని ఒక పెయింట్ వేయడం జరిగింది. ఈ పెయింట్ చూడండి ఎంత నైస్గా ఉందో. మనకు ఒకసారి ఇంట్లోకి వస్తే ఆ పెయింట్స్, ఆ కబోర్డ్స్, పాల్ సీలింగ్ ఇవన్నీ చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నది. చాలా నైస్ లుక్తోని మనకు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు ఓనర్ దగ్గరుండి. చాలా ఇంట్రెస్ట్తోని చాలా క్వాలిటీ వర్క్ యూజ్ చేసి ప్రతిదీ అబ్జర్వేషన్తో చేయించుకున్నాడు. చాలా కష్టపడి, ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టపడి చేయించుకున్నాడు ఇల్లు కష్టపడి చేయించుకొని చాలా ఇష్టంతో చేయించుకున్న ఇల్లు తప్పని పరిస్థితుల్లో అమ్మడం జరుగుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గుడ్ ఆపర్చునిటీ. ఎవరైతే చెంగిచెర్లలో ఇల్లు చూస్తున్నారో G+2 ఇల్లు, ఇది ఒక రకమైన మంచి ఆపర్చునిటీ. ఇది ఒక బెడ్రూమ్లోకి వచ్చాము మనము. బెడ్రూమ్లో కబోర్డ్స్ చూడండి, పాల్ సీలింగ్ చూడండి, మనకు పెయింట్స్ చూడండి, వాల్స్కు డిఫరెంట్ పెయింట్స్ డిఫరెంట్ స్టైల్తో వేశారు. సో మనం బెడ్రూమ్లో నుంచి కిచెన్లోకి వచ్చాము. కిచెన్లో కూడా కబోర్డ్స్ డిఫరెంట్ కలర్స్తోని కబోర్డ్స్ కూడా వేసుకున్నారు. కబోర్డ్స్ మరియు మనకు టైల్స్ వర్క్స్ కూడా చాలా నీట్గా ఉన్నది. ఈ టైల్స్ వర్క్స్, ఈ పెయింట్స్ ఇవన్నీ చూస్తుంటే ఇది 2 years ఓల్డ్ ఇల్లు అంటే ఎవరు నమ్మరు కూడా, అంత నీట్గా అంత నైస్గా ఉన్నది. ఇప్పుడు మనము ఒకసారి కిచెన్లో నుంచి మళ్ళీ ఒకసారి హాల్లోకి వచ్చాము. హాల్లో టీవీ పాయింట్ చూస్తున్నారు మీరు. టీవీ దగ్గర కబోర్డ్స్, పెయింట్స్ ఇవన్నీ చూస్తున్నారు. పక్కన మనకు విండో కూడా టేక్ వాడారు. పక్కన ఇంకొక డోరు, హాల్ ఇటు సైడ్ డోరు. మరలా మీరు ఇప్పుడు పూజ రూమ్ చూస్తున్నారు. పూజ రూమ్ కూడా చాలా స్పేషియస్గా విత్ టైల్స్తోని ఉన్నది. పక్కన మనకు ఒక డోరు, గల్లీలోకి వెళ్ళే డోరు అది. సో ఇప్పుడు హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళే ఒక చిన్న వాలు ఉన్నది మధ్యన గ్యాప్. ఆ గ్యాప్లో కూడా మనకు ఒక డిఫరెంట్ బర్డ్స్ ఉన్న లుకింగ్తోని మనకు ఒకటి వేయడం జరిగింది పెయింట్స్. ఇదొక మనం బెడ్రూమ్లోకి వచ్చాము. బెడ్రూమ్లో కూడా డిఫరెంట్ స్టైల్తోని ఒక డిఫరెంట్ నైస్ లుకింగ్తోని పెయింట్ కూడా వేశారు. పక్కన మనకు పైన సీలింగ్ చూస్తున్నాము, కబోర్డ్స్ చూస్తున్నాము. కబోర్డ్స్ కూడా ఎంత నైస్గా ఉన్నాయో చూడండి. ఓనర్ ఇంట్రెస్ట్తో కట్టించుకున్న ఇల్లు అండి. ఇది జస్ట్ 2 years ఓల్డ్ ఇల్లు. ఈస్ట్ ఫేసింగ్తోని రాధికా నగర్ చెంగిచెర్లలో ఉంది. ఇది వరంగల్ హైవేకు చాలా దగ్గరలో ఉంది. ఇది బాత్రూంలో మనం వెస్ట్రన్ బాత్రూమ్ చూస్తున్నాము. బెడ్రూమ్లో ఉన్న వెస్ట్రన్ బాత్రూమ్ అది. ఇది G+2తోని ఈస్ట్ ఫేసింగ్తోని 25 feetతోని మనకు అవైలబుల్ ఉంది రాధికా నగర్లో చెంగిచెర్లలో. ఇది చాలా దగ్గరలో ఉన్నది వరంగల్ హైవేకి. చుట్టూ ఇండ్ల మధ్యన ఒక మంచి కాలనీలో ఉన్నది. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. బెడ్రూమ్లోకి వెళ్ళే మనకు సౌకోట్లు కూడా టేకు వాడారు. ఈ బెడ్రూమ్లో చూడండి ఒక్కొక్క వాల్కు ఒక్కొక్క పెయింట్ వేసుకున్నారు. ఇది ఒక బాత్రూము. ఈ బెడ్రూమ్లో ఉన్న ఇంకో బాత్రూము. కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ చూస్తున్నాము. సీలింగ్ చూస్తున్నాము. సీలింగు కూడా డిఫరెంట్ పెయింట్స్ వేసుకున్నారు, నైస్ లుకింగ్తో ఉండే పెయింట్స్. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ చూస్తున్నాము. వాష్రూము
బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి వెళ్దాము. బ్యాక్ సైడ్ బాల్కనీ ఇది. బ్యాక్ సైడ్ బాల్కనీలో మనకు చిన్న ట్యాబ్ ఇచ్చి అక్కడ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. గోడకు ఏ విధమైన ప్రాబ్లం రాకుండా టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా దగ్గరుండి నీట్గా చేయించుకున్నారు. ఇప్పుడు మనం ఈ గ్యాప్లో నుంచి మనం ఒకసారి చుట్టూ కాల్ని చూసాము. ఇప్పుడు ఒకసారి చూస్తున్నారు, ఇది ఇంకొక బాల్కనీ ఇచ్చారు. హాల్లో నుంచి వచ్చే డోర్ పక్కన బాల్కనీ ఇది. ఈ బాల్కనీలో మనకు ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ కూడా టేక్ వాడారు. ఇప్పుడు ఒకసారి మనము మెయిన్ డోర్ దగ్గర బాల్కనీ చూద్దాము. బాల్కనీలో నుంచి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది సెకండ్ ఫ్లోరులో జస్ట్ స్లాబ్ వర్క్, కంప్లీట్ స్లాబ్ వర్క్ వేసేసి ఒక సింగిల్ రూము మరియు ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజెంట్గా ఓనరు స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నాడు. మనకు కావాల్సిందంటే ఫ్యూచర్లో మనము రెంట్కి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు దీనికి పక్కనే మనకు ఒక బాత్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. సో మనకి ఇది ఫ్యూచర్లో రెంట్కి ఇచ్చుకున్నా మనకి వెళ్ళిపోతుంది. సో మనకు టోటల్గా సెకండ్ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉండి ఒక స్టోర్ రూమ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్దాము. టోటల్గా టెర్రస్ పైకి వచ్చాము. చూడండి, చెంగిచెర్లలో రాధికా నగర్ చూడండి, మొత్తం టోటల్గా ఇండ్లతోనే ఉన్నది. దీని యొక్క ప్రైజు 1,80,00,000, స్లైట్లీ నెగోషియబుల్. మరొకసారి చెప్తున్నాను, 1,80,00,000. ఇది ఫైనల్ ప్రైజ్ కాదండి, సిట్టింగ్లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.